నమస్కారం. నేను చందు. ఫైన్ ఆర్ట్స్ అండ్ కెరీర్ షైనింగ్ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్యు ఏడీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పలు కోర్సులు ఏడీసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులు. కళలు, ఫోటోగ్రఫీ, డిజైన్, యానిమేషన్పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు స్వాగతం పలుకుతుంది డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. చిత్రకళలు, అప్లైడ్ ఆర్ట్స్, స్కల్ప్చర్, యానిమేషన్, డిజైన్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ విభాగాల్లో బ్యాచిలర్ కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏడీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏడీసెట్ 2024 వివరాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్యు అందిస్తున్న కోర్సులు, ప్రవేశ పరీక్ష విధానం తదితర వివరాలు సమగ్రంగా చూద్దాం. ఇక ఫైన్ ఆర్ట్స్ విభాగంలో నిపుణులను తీర్చిదిద్ది అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పారు. ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్, డిజైన్ విభాగాల్లో బ్యాచిలర్ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏడీసెట్ టెస్ట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 6 కోర్సులు, 280 సీట్లు ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ ఆధారంగా మొత్తం 6 కోర్సుల్లో 280 సీట్లు భర్తీ చేస్తారు. కోర్సుల వారీగా సీట్ల వివరాలు ఇట్లున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అప్లైడ్ ఆర్ట్స్ 40, వ్యవధి 4 ఏళ్ళు ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ 40, వ్యవధి 4 ఏళ్ళు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ 40 సీట్లు ఉన్నాయి. దీనికి కూడా వ్యవధి 4 ఏళ్ళు, అంటే 4 ఏళ్ళ కోర్స్ అన్నమాట ఇది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్కల్ప్చర్ వ్యవధి 4 ఏళ్ళు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇది కూడా 4 ఏళ్ళు. యానిమేషన్. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ 60 సీట్లు ఉన్నాయి. దీనికి కూడా 4 ఇయర్స్ కోర్స్ ఇది. ఇకపోతే అర్హతలు, ఏడీసెట్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా గ్రూప్తో ఇంటర్ లేదు అనంటే 10+2 పాస్ అయి ఉండాలి. ఏడీసెట్ వివరాలు ఎట్లున్నాయంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశానికి ఏడీసెట్ను 100 మార్కులు, అంటే ప్రశ్నలు 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఇందులో జనరల్ నాలెడ్జ్, ఆర్ట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ హిస్టరీ, డిజైన్ స్కిల్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కనీస ఉత్తీర్ణత మార్కులు ఎన్ని అనంటే ఏడీసెట్లో కనీస ఉత్తీర్ణత మార్కుల నిబంధన అమల్లో ఉంది. అభ్యర్థులు కనీసం 35% మార్క్స్ సాధిస్తేనే ఏడీసెట్లో అర్హత పొందినట్టు ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. మరి కెరీర్ అవకాశాలు ఎట్లుంటాయంటే బీఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్స్, ఆర్ట్ డైరెక్టర్గా రాణించాలనుకునే వారికి చక్కటి కోర్స్ ఇది. అప్లైడ్ ఆర్ట్ ఈ కోర్సులో భాగంగా డ్రాయింగ్, పెయింటింగ్, క్లే మోడలింగ్లో బేసిక్స్తో పాటు విజువల్ కమ్యూనికేషన్ అండ్ గ్రాఫిక్స్ అంశాలపై మెలకువలు నేర్పుతారు. గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, లోగో డిజైనింగ్పై నైపుణ్యం లభిస్తుంది. దీంతో సినిమా రంగంలో ఆర్ట్ డైరెక్టర్, సెట్ డిజైనర్, విజువలైజర్గా అవకాశాలు ఇవే కాదు, వస్త్ర పరిశ్రమ, ఆభరణాల డిజైనింగ్, కులినరీ ఆర్ట్స్, గేమ్ డిజైనర్, యాడ్ ఫిలిం ఏజెన్సీలలో స్టోరీ బోర్డు ఆర్టిస్ట్గా, క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్గా అవకాశాలు లభిస్తాయి. బీఎఫ్ఏ పెయింటింగ్ ప్రకృతి అందాలను మనసులో నిక్షిప్తం చేసుకొని సృజనాత్మకతను జోడించి కుంచెతో అద్భుతంగా ఆవిష్కరించే కళ పెయింటింగ్. ప్రస్తుతం పెయింటింగ్ యువతకు మంచి కెరీర్ మార్గంగా నిలుస్తుంది. పెయింటింగ్లో ఆయిల్ పెయింట్, వాటర్ పెయింట్, కలర్ పెయింట్, అక్రిలిక్ పెయింట్, టెంపేరా పెయింట్ వంటి రకరకాల ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, సెట్ డిజైనర్గా ఉపాధి పొందొచ్చు. దీంతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, నవోదయ, సెంట్రల్ స్కూల్స్, కేవీలు, సైనిక్ స్కూళ్ళలో తదితరాల్లో బోధన అవకాశాలు లభిస్తాయి. బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. కోర్సు అభ్యసించే సమయంలో ఫోటోగ్రఫీలో అన్ని రకాల మెలకువలు నేర్పిస్తారు. ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందేలా శిక్షణ ఇస్తారు. దీంతో కోర్సు పూర్తయిన నాటికి విభాగంపై విద్యార్థులకు మంచి అవగాహన ఏర్పడుతుంది. వీరికి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, ఆటోమొబైల్ ఫోటోగ్రఫీ, కార్పొరేట్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. బీఎఫ్ఏ స్కల్ప్చర్ శిల్పకళ అత్యంత ప్రాచీనమైన, ఎంతో ప్రత్యేకమైన కళ. రాళ్లకు సైతం జీవకళ కల్పించి అందరి దృష్టి ఆకర్షించే నైపుణ్యం శిల్పకళతోనే సాధ్యం.
బీఎఫ్ఏ స్కల్ప్చర్ అనంతరం కొంతమంది ఇంటి వద్దే శిల్పాలు రూపొందిస్తుంటే మరికొందరు ప్రత్యేకంగా హోమ్ స్టూడియోలు నిర్వహిస్తున్నారు. వీరంతా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు వ్యక్తులకు శిల్పాలను సరఫరా చేస్తున్నారు. చక్కటి పరిశీలన నైపుణ్యం, భావోద్వేగాలు, ఆలోచనలకు రూపం ఇవ్వగలిగే నేర్పు ఉన్నవారికి ఈ కోర్సు చక్కగా సరిపోతుంది. ఇకపోతే బీఎఫ్ఏ యానిమేషన్. ప్రస్తుతం యానిమేషన్ రంగం వేగంగా విస్తరిస్తుంది. ఎంటర్టైన్మెంట్, గేమింగ్ తదితరాల్లో రంగాల్లో యానిమేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అవకాశాలకు కొదవలేదు. యానిమేషన్కు సంబంధించిన సినిమాలు, టెలివిజన్, అడ్వర్టైజింగ్ విభాగాలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్. దీంట్లో నగరాల్లోని ప్రజలు ఇంటీరియర్ డిజైనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కానీ డిమాండ్కు తగ్గ స్థాయిలో ఇంటీరియర్ నిపుణులు అందుబాటులో లేరు, ఎక్స్పర్ట్స్ లేరు. దేశంలో 1,00,000 మందికి పైగా ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణుల కొరత ఉన్నట్లు అంచనా. కాబట్టి ఆసక్తి ఉన్న యువత ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను ఎంచుకొని ఉపాధి మార్గాలు అందుకోవచ్చు. వీరు ఫర్నిచర్ డిజైన్, లైటింగ్ డిజైనర్, కిచెన్ డిజైనర్, ఆర్కిటెక్చురల్ టెక్నాలజిస్ట్, ప్రొడక్ట్ డిజైనర్, టెక్స్టైల్ డిజైనర్ కొలువుల్లో స్థిరపడవచ్చు. ఇక ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లేట్ ఫీజు లేకుంటే దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 22 వరకు. లేట్ ఫీజు 500 తోటి మే 28, 1000 లేట్ ఫీజు తోటి మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ జూన్ 1 నుంచి 3, హాల్ టికెట్ డౌన్లోడ్ జూన్ 4 నుంచి. ఎడిసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది జూన్ 13కు ఉంటుంది. పూర్తి వివరాలు సెట్స్ APSCHE.AP.gov.in ఎడిసెట్లో చూడొచ్చు. మరి ఎడిసెట్లో రాణించాలంటే ఏం చేయాలి అని అంటే ఈ పరీక్షల్లో రాణించేందుకు కళలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. భారత్లో చిత్రకళల చరిత్ర మొదలు తాజా పరిణామాల వరకు తెలుసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో శిల్పకళ, నిర్మాణ రంగం, వారసత్వం, సంస్కృతి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దేశంలో ఫిల్మ్, లిటరేచర్, మ్యూజిక్, థియేటర్ రంగాలకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, డిజైన్ స్కిల్స్ను పెంచుకునేలా ప్రిపరేషన్ సాధించాలి. దీంతోపాటు జనరల్ నాలెడ్జ్పై పట్టు సాధించాలి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్. ఎడిసెట్కు హాజరయ్యే విద్యార్థులు మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో ఉపయుక్తంగా హెల్ప్గా ఉంటుంది. ఏపీ ఉన్నత విద్యా మండలి అందుబాటులో ఉంచిన మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష తీరుతెన్నులు, ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవచ్చు. ఇదన్నమాట ఎడిసెట్కి సంబంధించి. ఫైన్ ఆర్ట్స్ కెరీర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంటర్ ఉన్నా సరే, లేకపోతే 10+2 ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. కెరీర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.